హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ 29th ఏప్రిల్. టైం 12:45 అవుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ మే ఫ్యూచర్ లో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది మనకు బయింగ్ లెవెల్. ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్ లెవెల్, అండ్ అలాగే ఈ బ్లూ లైన్ వచ్చేసి మనకు టార్గెట్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఇవి మనకు ఈ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి క్లియర్ గా చూసుకుందాం. అండ్ ఈ గ్రీన్ లైన్ మనకు చూసినట్టయితే 1-4. ఒక నిమిషం ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, ఈ గ్రీన్ లైన్ చూసినట్టయితే 1489 దగ్గర ఉంది. అండ్ ఈ రెడ్ లైన్ మనకు స్టాప్ లాస్ లెవెల్ చూస్తే 1482 దగ్గర ఉంది. అంటే 7 రూపీస్ రిస్క్ ఉంది. అట్లనే టార్గెట్ చూసినట్టయితే 1510 దగ్గర ఉంది. అంటే 21 రూపీస్ మనకు రివార్డ్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్. ఇది చాలా మంచి ట్రేడ్, 1:3 ఫర్ ఇంట్రాడే అంటే. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది మనకు 1:3 కాబట్టి మనం ట్రేడ్ కు సెలెక్ట్ చేసుకుందాం ఇంట్రాడే కొరకు. అండ్ ఒక్కసారి చార్ట్ చూసినట్టయితే మనకు ఏదైతే బయింగ్ లెవెల్ ఉందో బయింగ్ లెవెల్ పైననే ట్రేడ్ చూస్తుంది. సో మన లెవెల్ దాకా వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 2:05 అవుతుంది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఏదైతే ఈ రెక్టాంగిల్ నేను డ్రా చేశానో ఇక్కడ మనం స్టాక్ ను రికమెండ్ చేసుకున్నాం. అక్కడ ఈ లెవెల్ ఐడెంటిఫై చేసుకుని మన లెవెల్ దగ్గర బై చేసుకుందాం, మనం వెయిట్ చేద్దామని అనుకున్నాం. సో మనకు మన లెవెల్ కన్నా కిందికి వెళ్ళింది అండ్ మనకు బై యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్. సో 1489 దగ్గర మనం బై చేసాము. రిజల్ట్ చూసినట్టయితే 1495 దగ్గర ట్రేడ్ చేస్తుంది స్టాక్. సో ఆల్మోస్ట్ మనం 6 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాము. సో గుడ్ గెయిన్. ఒకసారి చార్ట్ అనాలిసిస్ చూద్దాం, ఏ రకంగా ఇస్తుందో, ఏ రకంగా ఉందో. ఏదైతే మనకి ఇక్కడ హార్డిల్ ఉందో, ఈ పైన చూసుకుంటే అప్పర్ ఛానల్ ఏదైతే ఉందో ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను. యా, ఈ అప్పర్ ఛానల్ కు పైననే మనకు ట్రేడింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దీని పైన ఉన్నంత మటుకు మనం మన టార్గెట్ వైపు వెళ్తూనే ఉంటాం అన్నట్టు. సో చూస్తే ఇప్పుడు టైం 2:05 అవుతుంది అండ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. హోప్ఫుల్లీ ఇప్పుడు స్టార్ట్ కాబోయే అప్ మూవ్ లో ఏదైతే షార్ప్ మూవ్, జనరల్ గా మనకు 2 గంటల తర్వాత 2 గంటల రేంజ్ లో మనకు ఒక మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్ ఇప్పుడు మనకు ఫేవర్ గానే వచ్చే అవకాశం ఉంది. ఇలా పైకి వెళ్తుంది అని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 2:55 అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రైస్ అనేది మన ఫేవర్ లో ఉంది. 1501 దగ్గర ట్రేడ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ మనము 12 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. 2:55 అవుతుంది. సో ఇంకా చూద్దాం, 3:30 ట్రేడింగ్ క్లోజ్ అవుతుంది కదా, మనం 320 325 వరకు చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికి అయితే మనం 12 రూపాయల ప్రాఫిట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇలా రావాల్సి ఉన్నది, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకేనా, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 3:17 అవుతుంది టైము. 1501 దగ్గర మనకు స్టాక్ ట్రేడ్ చేస్తుంది. 1501 దగ్గర స్టాక్ ట్రేడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనము 12 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. సో టైం చూస్తే చాలా తక్కువ ఉంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే సమయం ఇది. సో మనము 3:25 వరకు, 22 వరకు అలా వెయిట్ చేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒకసారి ఇందులో మనకు బయర్స్ సెల్లర్స్ మధ్యన డిఫరెన్స్ చూస్తే బయర్స్ కి అనుకూలంగా కనిపిస్తుంది. సో బయర్స్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నందువల్ల పెరిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. ఇంకొక 5 మినిట్స్ మాత్రమే టైం ఉంది మనకు. వీడియోను హోల్డ్ చేద్దామా? హోల్డ్ చేస్తాను, లేదా కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇండస్ ఇండ్ బ్యాంక్ మే ఫ్యూచర్ చార్ట్ చూసినట్టయితే ప్రాఫిట్ బుకింగ్ తర్వాత పెరుగుతుంది పైకి. చూస్తే 5 మినిట్స్ 6 మినిట్స్ టైం మాత్రమే ఉంది మన దగ్గర. ఈ హై 1502 ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో 1502 దగ్గర ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేద్దాం అండ్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. 4-5 మినిట్స్ ఉంది కదా, 3:22 కల్లా మనం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. 3:22 నుంచి 3:25 మధ్యన. ఇంట్రాడే ట్రేడర్స్ అయితే అదే సమయంలో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే సెటిల్మెంట్ కొరకు టైం అవసరం, మార్కెట్ కు టైం అవసరము. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటుంది. సో
చూద్దాము ఒక్కసారి నిఫ్టీలో చూస్తే గనక నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ప్రైస్ రిజెక్షన్ కూడా వచ్చింది. సో అప్పర్ లెవెల్లోనే క్లోజ్ అయ్యేలా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ లో కూడా మరి ఇండస్ఇండ్ బ్యాంక్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కాస్త ముందుగానే వచ్చింది. అండ్ మనం హై 1503 రూపాయల దాకా వెళ్ళొచ్చినట్టు కనిపిస్తుంది. మనం 1502 దగ్గర ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో 1502 మనం ఈ రోజు కోసం టార్గెట్ అనుకుందాం. టైం ఇంకొక 2-3 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్ వీడియో హోల్డ్ చేయాలా? కొంచెం ఇది గ్రీన్ క్యాండిల్ వస్తే మనకు ఆ 1502 వచ్చిస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్ చూడొచ్చు ఒక 1 రూపీ 1.5 రూపీ డిఫరెన్స్ లో మన టార్గెట్ ఉంది. డే ఒక 2-3 మినిట్స్ టైం ఉంది. సో 2-3 మినిట్స్ లో ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? లెట్స్ వెయిట్. ఫ్రెండ్స్ 3:22 ఆల్మోస్ట్ మనము ట్రేడ్ క్లోజ్ చేసే సమయం దగ్గర పడింది. 1501 దగ్గర ట్రేడ్ చేస్తుంది. సో ట్రేడ్ క్లోజ్ చేసేద్దాం. కొంచెం ఇంకొక రూపీ పెరిగితే బాగుంటుండే అని చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మొమెంటం అప్వర్డ్స్ ఉంది. మన టార్గెట్ కు చాలా దూరాన్ని ఆగిపోయాం మనము. సో 1502 అయినా వస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. మనం దీన్ని 148 దగ్గర బై చేసాము. 150 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ చేస్తుంది. ఓకే 1502 ఐ నీడ్ 1502. ప్రస్తుతానికి అయితే 2 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఇంకొక రూపీ పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ 1 రూపీ. ఐఎమ్ లుకింగ్ ఫర్ జస్ట్ 1 రూపీ. 1 రూపీ. ఓకే ఫ్రెండ్స్ వీడియో హోల్డ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 3:22. సో క్లోజింగ్ బెల్. We have to close our trade at the current market price. Friends, as I said, I am waiting for the 1502 level and the stock has achieved to the 1502 level. So we have booked this trade at 1502. So our buying price was 1489 and booked price is at 1502. 1502 is the booked level and 1489 is the buying level. So 13 rupees is the profit for this trade. So 13 rupees also a great profit. We may not achieve our target, but we have gained the 13 rupees, which is the great income for the day. So ఒకసారి లాట్ సైజ్ చూద్దాం. లాట్ సైజ్ is the 500 for the lot. So 500 into 13. I think 6,500 is the profit for the trade. This trade. సో గ్రేట్ ప్రాఫిట్. ఒక్కసారి క్యాల్కులేటర్ లో చూద్దాం. 500 into 13 ఇట్ విల్ బి హౌ మచ్? బికాస్ క్యాల్కులేటర్ 13 into 500. 6,500 is the profit for the day. సో గ్రేట్ ప్రాఫిట్. హోప్ఫుల్లీ ఈ వారం మొత్తం మనం ప్రాఫిట్ లోనే ఉంటాం అనుకుందాం. సో అనాలిసిస్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.